దైవత్వాన్ని అడ్డుపెట్టుకొని పాపాన్ని జయించలా మానవుడుగానే వచ్చాడు, మానవుడుగానే పాపాన్ని ఆయన జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల ఎప్పుడు కూడా ఒక ముఠా ఉండేది, ఒక గుంపు తప్పులు వెతకడానికి ఆయన వెనకాల ఉండేటువంటి వారు. ఎన్ని రకాలుగా తప్పులు వెతికే ప్రయత్నం చేసినా యేసు ప్రభులో వారు తప్పును కనుగొనలేకపోయారు. కారణం ఏంటంటే ఆయనలో తప్పు ఏమాత్రం కూడా లేదు. తప్పు లేనివాడు కాబట్టి, పాపము చేయనివాడు కాబట్టి ధైర్యంగా పలుకుతున్న మాట, నా యందు పాపము ఉన్నదని ఎవరైనా మీలో స్థాపించగలరా? ఆనాటి సమాజము ముందు నిలవబడి ఇలాంటి ఒక సవాలు విసిరినప్పుడు వారు నోటి మీద ఏలేసుకొని కూర్చున్నారండి. దైవత్వాన్ని అడ్డుపెట్టుకొని పాపాన్ని జయించలేదు నా యేసయ్య, ఆయన సహజంగానే పాపాన్ని జయించాడని బైబిల్లో మనకు కనపడుతుంది. మన వల్లే శోధించబడ్డాడు, శోధనలు వచ్చాయి, టెంప్టేషన్స్ వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కానీ ఎక్కడా కూడా ఆయన పాపము చేయలేదు. అదే నేను చెప్తున్నాను కదా, ఆయన ఏ పాపము చేయని వాడుగా కెద్రోను అనేటువంటి లోకాన్ని ఆయన దాటాడు. అందుకే అంటాడు, నేను లోకమును జయించిన ప్రకారం మీరు కూడా లోకాన్ని జయించాలి.